హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను నల్ల శనగలతో ఉప్పు శనగలు ఇంట్లోనే చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేశారంటే ఉప్పు శనగలు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నుండి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు, ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు నల్ల శనగలు తీసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి చేతితో బాగా కలపాలి. ప్రతి గింజకు ఆయిల్ అంటుకునేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు సాల్ట్ వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో సాల్ట్ని బాగా వేడి చేయాలి. ఈ సాల్ట్ ఎంత వేడిగా ఉండాలి అంటే మనం ముట్టుకోలేనంత వేడిగా ఉండేలా చూడాలి. ఇలా సాల్ట్ బాగా హీట్ అయ్యాక అందులో 2 స్పూన్ల శనగలు వేయాలి. ఇలా కొద్దిగా శనగలు మాత్రమే వేసి వేయించాలి. ఇప్పుడు గరిటెతో కలుపుతూ ఉంటే 20 నుంచి 30 సెకండ్ల లోపే శనగలు పాపవ్వడం స్టార్ట్ అవుతాయి. శనగలన్నీ ఇలా పాపయ్యాక వెంటనే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని జాలి గరిటెతో మొత్తం అన్నీ తీసేయాలి. తీయడం లేట్ అయితే శనగలు కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి వెంటనే తీసేయాలి. ఇలా అన్నీ తీసేశాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ బాగా హీట్ చేశాక మాత్రమే మరో 2 టేబుల్ స్పూన్ల శనగలు వేసి వేయించాలి. సాల్ట్ సరిగా హీట్ కాకపోతే శనగలన్నీ సరిగా పాపవు. ఇదే ప్రాసెస్లో శనగలన్నీ అయిపోయేంత వరకు వేయించాలి. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మరోసారి టిప్స్ చెప్తాను, వినండి. మొదటిది, సాల్ట్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత శనగలు కొద్దిగా వేసుకుంటూ మాత్రమే వేయించాలి. తర్వాత శనగలు పాపైన వెంటనే తీసేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మళ్ళీ సాల్ట్ని హీట్ చేయాలి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తే ఉప్పు శనగలు చేయడం చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఈసారి మీరు బయట నుంచి తెచ్చుకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉప్పు శనగల్ని నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, లాస్ట్లో నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.